మగాడు తన బాధను నవ్వు వెనకాల ఎందుకు దాచుకుంటాడు తెలుసా? ఒక వయసు వచ్చాక అతనికి ఇష్టాలు ఉండవు, కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి. నాకు ఇవి కావాలి అనే స్టేజ్ నుంచి అందరికీ అన్నీ ఉన్నాయనే స్టేజ్కి తెలియకుండానే ఒక ప్రయాణం జరిగిపోతుంది. లోపల ఎన్నో అణచివేసిన కలవలు, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. జేబులో ఒక 100 రూపాయలు ఉంటే అది తన కోసం వాడుకోవడానికి 1000 సార్లు ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలో స్వార్థం లేదు, తన వాళ్ళకి ఏ లోటు రాకూడదన్న తాపత్రయం మాత్రమే. బయట ప్రపంచం ఎంత అవమానించినా ఇంటి గడప దాటగానే అన్నీ మర్చిపోయి నవ్వాలి. ఎందుకంటే నీరసపడితే చేతకాని వాళ్ళని అంటారు ఈ సొసైటీకి. ఏడిస్తే బలహీనలు అంటారు. ప్రతిరోజు పడే కష్టం ఎవరికి కనపడదు, కానీ ఒకసారి అలసిపోతే అప్పుడు అందరికీ కనిపిస్తాడు. తన కళలని బాధ్యతల కింద సమాధైనా పర్వాలేదు, కానీ తను నమ్ముకున్న వాళ్ళ కళ్ళలో మాత్రం ఆ చిరునవ్వు చెదిరిపోకూడదని తపన పడతాడు. మనసు విరిగిపోయినప్పుడు కూడా ఒక చిన్న నవ్వు వెనక దాచేసి నేను బాగున్నానని చెప్పే అబద్ధంలో ఒక అంతులేని సముద్రమే ఉంటుంది. తన భుజాల మీద ప్రపంచాన్ని మోస్తూ అందరికీ బ్రతికించే ప్రతి మగాడు ఒక యోధుడే. ఓటమి అంచున ఉన్న తనని నమ్ముకున్న వాళ్ళ కోసం గెలవాలని ఆరాటపడే ప్రతి మగాడికి వీడియో అంకితం.